వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు కొట్ట శారీస్లో మీకు బాందిని అనమాట, రియల్ బాందిని అండ్ పైతాని బోర్డర్. సో ఇవన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లోనే వస్తాయి అనమాట. చాలా చక్కగా ఉంటుంది అండ్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుందండి, కానీ మనము కంపల్సరీ దీన్ని పాలిష్ చేసే మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే లేదంటే హైట్ ప్రాబ్లం అవుతుంది. చూసారా, మీకు జరీ బుట్టి వస్తుంది అండ్ మీకు బాందిని కూడా రియల్ బాందిని వస్తుంది. ప్యూర్ పట్టు కొట్టాకి అండ్ పైతాని బోర్డర్ అనమాట. చక్కగా ఈక్వల్ బార్డర్స్ వస్తుంది అండ్ అంటే కొంచెం మీకు చూసారు, మీకు ఈరోజు అర్థమై ఉంటుంది కదా, హైట్ పెద్దగా లేదనమాట, ఉండదు. కంపల్సరీ మనం పాలిష్కి ఇచ్చుకొని మనం వేయాలన్నమాట. ఇవన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ సూపర్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది. అండ్ రియల్ బాందిని పట్టుకోట విత్ బాందిని అనమాట, బోర్డర్ పైతాని బోర్డర్ సారీ. సో ఇవన్నీ కూడా మనం 6800 పెట్టిన శారీస్. ఈరోజు వచ్చేసి మీకు కొంచెం డిస్కౌంట్ అయితే పెట్టాను. మనం డిస్కౌంట్ పెట్టినా ఏదో సెమీ శారీస్ మేమైతే పెట్టలేము అనమాట. కానీ ప్యూర్ హ్యాండ్లూమ్లోనే చూసి మీకు డిస్కౌంట్ సేల్ అయితే నప్పు కొట్టుకుంటుంది మీరు. సో డిస్కౌంట్లో ఇద్దాము అని చెప్పి నేను అందుకని వెతుకొని హ్యాండ్లూమ్ శారీస్ రియల్గా చక్కగా డీసెంట్గా ఉండే శారీస్లోనే మీకు తగ్గించి ఇస్తున్నాను అనమాట. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నేను వేసింది వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్కి చక్కగా కబర్ సల్ఫేట్ బ్లూ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అండ్ మనకి పళ్ళు పాటు ఎలా వస్తుందో సేమ్ బ్లౌజ్ ఇలాగే వస్తుంది. అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ వస్తుందండి. ఇదే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. సో ఇదే వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. కానీ వీటికి ఏంటంటే కంపల్సరీ పాలిష్ అయితే చేయించాలండి. సో ఫస్ట్ శారీ అనమాట. ఇక మనకి మంచి రెడ్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్. ఇవి చూసారా, హైట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది పాలిష్ కంపల్సరీ అనమాట. మంచి రెడ్ కలర్కి బాందిని ప్రింట్ కాదు, బాందిని రియల్ బాందిని అండ్ జరీ బుట్టేసి పైన వచ్చేసి మీకు ఇలా వస్తుంది బోర్డరు, కింద వచ్చేసి పైతాని బోర్డర్. సో శారీ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది బాగుంది, మంచి రెడ్ అనమాట. చక్కగా మన పూజలకి కావాలి అనుకున్నప్పుడు, వేసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పైతాని బోర్డర్ విత్ రియల్ పైతాని అండ్ పళ్ళు కూడా పైతాని అనమాట. చూడండి, ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ పైతాని. చూసారా, ఇది మీకు వేస్తే పాలిష్ చేపిస్తే మీకు ఎలా ఉంటుందంటే, ఇందాక పైతాని ఇది లోపల పెట్టేసారా, ఒకసారి చూస్తారా, ఇక్కడ అండ్ బ్లౌజ్ ఇది చూసారా, ఇది బ్లౌజ్ అంటే సేమ్ కలర్లోనే మీకు థ్రెడ్ వీవింగ్లో మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది, మళ్ళీ బోర్డర్ కూడా ఇలా వచ్చి కింద వచ్చేస్తుంది మీకు. ఇది చక్కగా హ్యాండ్ మొత్తం మీకు పైతాని బోర్డర్ వచ్చేస్తుంది. శారీ ఇదిగోండి, పాలిష్ చేస్తే మనకి ఇప్పుడు మీకు పాలిష్ చేపిస్తే కనుక శారీ ఎలా వస్తుందంటే ఇంత స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. చీర కూడా పొడుగ్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వితౌట్ పాలిష్తో పంపిస్తారు కాబట్టి అలా మనకి శారీస్ వచ్చేస్తాయి అనమాట. సో సేమ్ ఇలా క్వాలిటీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందండి శారీ, అసలు ఎంత బాగుందో. మంచి రాణి పింక్ అండి, పిచ్చి పింక్ కాదు. అందరూ అడుగుతారు ఇది పిచ్చి పింకా లేకపోతే ఇంకేదో పింక్ అని అడుగుతారు, కానీ కాదు. చక్కగా ఒక రోజ్ ఫ్లవర్ పింక్, రాణి పింక్లా ఉంది. పైతాని బోర్డరు అండ్ పైన ఏంటంటే చాక్లెట్ కలర్ బోర్డరు, కింద కూడా చాక్లెట్ కలర్ బోర్డర్ అనమాట. ఇది శారీ చక్కగా రియల్ బాంధనీలో నీట్గా ఉంది. పళ్ళు వచ్చేసి మీకు ఇది పైదాని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మన రెడ్ కలర్కి వచ్చింది కదా అలా వస్తుంది అనమాట. శారీ కాస్ట్ చెప్పలేదు కదా మీకు, 4890 రూపీస్. ఆల్మోస్ట్ నేను 6800 పెట్టింది శారీ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన ఆషాఢ కోసం అని చెప్పేసి 4890 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగే పంపిస్తారండి మాకు చక్కగా. ఇది పింక్ అనమాట, అదేమో మంచి రాణి పింక్, ఇదేమో మంచి పింక్ అనమాట. చూసారు కలర్ డిఫరెన్స్ మీకు అర్థమైంటుంది కదా. దానికి వచ్చేసి నావీ బ్లూ బోర్డర్, నావీ బ్లూ పైతాని బోర్డర్. బ్లౌజ్ వచ్చేసి చక్కగా ఇలా థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్. మనం ఇంకే బ్లౌజ్కి అక్కర్లేదు, బాడీ మొత్తం ఇలా వేయించేసుకోవచ్చు. చక్కగా హ్యాండ్కి వేయించుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట శారీ. ఇది పళ్ళు వచ్చేసి పైతాని పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 4890 రూపీస్. ఇది కలర్ మంచి కలర్, పార్టీ వేర్ శారీస్ అండి, హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. చక్కగా మనకి 6800 పెట్టిన శారీ ఈరోజు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 4890 రూపీస్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇది చూసారు గ్రీన్, మంచి గ్రీన్, దానికి వచ్చేసి
ఒక రకమైన గ్రే కలర్కి ఈక్వల్ బోర్డర్ పైన కింద ఇప్పుడు నేను వేసిన స్టైల్ అనమాట. చూసారు కదా బాందిని మీకు క్లియర్ కనిపిస్తుందా, రియల్ బాందిని అనమాట. బూటీస్ కూడా వస్తుంది. అండ్ పళ్ళు బ్లౌజ్, ఇది బ్లౌజ్ బ్లాక్ కాదండి, ఎలిఫెంట్ గ్రే లాగా ఉంది. సేమ్ కనిపిస్తుంది, సేమ్ అయితే కనిపిస్తుంది అంటే ఎలిఫెంట్ గ్రే లా ఉందనమాట. చక్కగా మీకు రియల్ బాందినితో మంచి పట్టుకోట శారీలో అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు 4890 రూపీస్లో మంచి, అంటే మరీ 2000కి 2500కి ఇవ్వలేము కదా. కనీసం ఆలోచించండి, మనం పెట్టేదేమో సెమీ క్వాలిటీ కాదు. అందరూ ఆషాఢం డిస్కౌంట్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. హ్యాండ్లూమ్లో పెట్టినప్పుడు కనీసం పెట్టిన కాస్ట్ ఇస్తాం కానీ ఈవెన్ అంత తగ్గించి ఇవ్వలేము కదా. ఇదిగోండి గ్రే కలర్, మంచి సిమెంట్ కలర్కి బ్రాయిల్ బ్లూ, ఇది రియల్ హ్యాండ్లూమ్ పైతాని పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. ఇది బ్లౌజ్ థ్రెడ్ వీవింగ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్. చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో బాగుంది. అంటే ఫినిషింగ్ కూడా లైట్గా చేయమని చెప్తే మనకి ఆ బాధని అన్నది ఊడిపోదు అనమాట, అది పోదు. ఇది చూసారా మంచి గ్రీన్ కలర్కి లైట్ బ్లూ కలర్ పైతాని బోర్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇప్పుడు నా శారీ కూడా సేమ్ ఇట్లా వచ్చిందండి, మీకు బ్రోకేట్ లాగా వస్తుంది అనమాట. ఇది సేమ్ ఇట్లా అవుతుంది. వేసుకోవచ్చండి, మీకు అంత పిచ్చిగా లేదు, చక్కగా లైట్ వెయిట్ ఉంది. అంటే మీకు మందం కూడా రాలేదనమాట, బ్రోకేట్ అనమాట. యాంటిక్ జరీతో వచ్చింది. ఇది బ్లౌజ్ సేమ్ నా శారీకి వచ్చినట్టుగా వచ్చింది. సో శారీ కాస్ట్ వచ్చేసి 4890 రూపీస్ అనమాట. చక్కగా యాషాడ్ ఇంకా ఉన్నాయా, చక్కగా మీకు ఆషాఢంలో నీట్గా మీకు ఒక 2000 అయితే లెస్ చేశాను అనమాట. ఇంతకన్నా లెస్ అయితే చేయలేము, ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్ సారీస్ కదా, మనం పెట్టేదన్నీ కూడా సెమీ ఐటమ్ కాదు కాబట్టి. సో తీసుకున్న వాళ్ళందరికీ రియల్గా తెలుసు కదా మన క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి. సో వేరే వాళ్ళ వెబ్సైట్తో పోల్చుకోవద్దు, ఎందుకంటే 1900 పెట్టారు, 900 పెట్టారు. ఆ సెమీ బెనారస్ ఏంటా లేకపోతే హ్యాండ్లూమా ఇది కాదా అని చెప్పి చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట. చక్కగా ఇదన్నీ పార్టీ వేర్ సారీస్. ఫినిషింగ్ వచ్చాక శారీ చూడండి, లుక్ మీకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.